ఇప్పటి వరకు మీలో చాలామంది ఎన్నో రకాల వెయిట్ లాస్ రెసిపీస్‌ని ట్రై చేసుంటారు. వెయిట్ లాస్ అనగానే రుచి, పచి లేని ఆహారం తీసుకోవాలా అనే ఒక క్వెషన్ మార్క్ కూడా చాలా మందికుంటుంది. అందుకోసమే వెయిట్ లాస్ అవ్వటానికి అలాగే ఇలాంటి ఫుడ్స్ తినడానికి ఇష్టపడరు. మరికొంతమంది రుచి, పచి లేకపోయినా వెయిట్ లాస్ అయితే చాలు అని అయిష్టంగా తినేవాళ్ళు కూడా ఉంటారు. ఇక నుంచి ఆ ప్రాబ్లమ్ ఏమీ లేకుండా హెల్తీగా, టేస్టీగా ఉండేలాగా ఒక మంచి హెల్తీ రెసిపీని చూపిస్తాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్! హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన రెసిపీ హెల్తీ అండ్ టేస్టీ వెయిట్ లాస్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. రెసిపీ చేయడానికి ముందుగానే ఒక అరకప్పు వరకు జొన్న రవ్వను తీసుకోవాలి. ఈ జొన్న రవ్వ అన్ని సూపర్ మార్కెట్‌లో అవైలబుల్ ఉంటుంది. లేదంటే జొన్నలను కాస్త కడిగేసి, ఆరపోసి, ఎండబెట్టేసి జస్ట్ ఒక పల్స్ ఇస్తే మనకిలా కాస్త పెద్ద సైజులో రవ్వ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వను 1కి 2 సార్లు నీట్‌గా వాష్ చేసి నానబెట్టుకోవాలి. ఈ రవ్వ చూడటానికి నీట్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ దుమ్ము, మట్టి చాలా ఎక్కువగానే ఉంటుంది. సో 1కి 2 సార్లు నీట్‌గా వాష్ చేసుకోండి. జొన్న రవ్వను ఇలా నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న 1 కప్పు జొన్న రవ్వకి 2 కప్పుల వరకు వాటర్‌ని యాడ్ చేసి ఒక 8 అవర్స్ పాటు నాననివ్వాలి. మనం తీసుకున్న మిల్లెట్స్ ఏవైనా సరే ఖచ్చితంగా 8 గంటల పాటు నానాలి. నేనిక్కడ ఈ జొన్న రవ్వని నైట్ అంతా నానబెట్టేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి ఓపెన్ చేసి ఈ రవ్వను మళ్ళీ ఒకసారి నీట్‌గా క్లీన్ చేసి తెచ్చుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న ఈ జొన్న రవ్వని ఒక కుక్కర్‌లోకి యాడ్ చేసుకోండి. మనము ఈ జొన్న రవ్వతో ప్లెయిన్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేస్తే ఏం బావుంటుంది చెప్పండి? సో, కాస్త ఇంగ్రీడియెంట్స్‌ని యాడ్ చేద్దాం. అవి కూడా హెల్తీగా, టేస్టీగా ఉండేలాగా. సో, ఇక్కడ మనము ఏ కప్పుతో జొన్న రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్ వరకు పల్లీలను యాడ్ చేసుకోండి. అలాగే ఇదే కప్పుతో ఒక 3:30 కప్పుల వరకు వాటర్‌ని యాడ్ చేసుకోండి. మీకు అన్ని వాటర్ ఏస్తే రవ్వ ఇలాగా మెత్తగా అయిపోతుంది కదా! అన్నంలాగా అని డౌట్ ఉండొచ్చు. అస్సలు అవ్వదండి. పొడి పొడిగానే ఉంటుంది. ఇప్పుడు మూతతో క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఎగ్జాక్ట్‌గా ఒక 1 ఆర్ 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. మీరు పెట్టే మంటని బట్టి ఉడికించండి. ఇక్కడ నేనైతే బాగా చిన్న మంట మీద ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాను. చూసారా? అసలు అన్నంలాగా అతుక్కుపోకుండా పొడి పొడిగా ఎంత చక్కగా ఉడికిందో. నేనిక్కడ డ్రై పల్లీలను యాడ్ చేశాను. మీరు కావాలంటే పచ్చి శనక్కాయలను ఒలిచేసి వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చివైతే ఆరోగ్యానికి ఇంకా మంచిది. సో, ఇలా ఉడికించుకున్న ఈ రవ్వను పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టి జస్ట్ ఒక్క టీ స్పూన్ వరకు ఆయిల్‌ని యాడ్ చేయండి చాలు. ఇప్పుడు ఇందులో ఒక రెబ్బ కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు. వెజిటబుల్స్ మీకు ఇంకా ఏమైనా నచ్చితే యాడ్ చేసుకోండి. ఇంతే యాడ్ చేయాలని రూల్ లేదు. మీకు నచ్చినంత క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఈ మాత్రం యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని మనము మంటని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వెజిటబుల్స్ బాగా డీప్ ఫ్రై అయ్యేలా కాకుండా కాస్త క్రంచీగా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ మీ అందరూ నన్ను క్షమించాలి. ఇక్కడ నేను వెజిటబుల్స్ కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఏమీ అనుకోవద్దు. ఇలా పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా మిక్స్ చేసి ఉడికించి పెట్టుకున్న జొన్న రవ్వ, అలాగే పల్లీలను యాడ్ చేసుకోవాలి. చూసారా? అసలు అన్నంలాగా మెత్తగా అతుక్కుపోకుండా మనకు కాస్త రవ్వగానే అనిపిస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. మనము ఇక్కడ రవ్వ ఉడికించేటప్పుడు సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ వెయిట్ లాస్‌లో ఉన్నప్పుడు చాలామంది సాల్ట్ ఎక్కువగా ప్రిఫర్ చేయరు. సో, నేను అందుకోసం రవ్వ ఉడికించేటప్పుడు ఎక్కువగా యాడ్ చేయలేదు. సో, మీరు తినే క్వాంటిటీని బట్టి మీకు నచ్చినంత యాడ్ చేసుకోండి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేస్తున్నాను. అండ్ మీకు నచ్చితే కొద్దిగా లెమన్‌ని కూడా స్క్వీజ్ చేసుకోండి. అది మీ ఆప్షనల్. నేనైతే ఇక్కడ లెమన్ యాడ్ చేయట్లేదు. అండ్ ఈ రెసిపీ పిల్లలకు పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. అసలు ఈ రెసిపీ మనము మిల్లెట్స్‌తో చేశామా అన్నట్లు కూడా అనిపిస్తుంది తిన్నప్పుడు మీకు. మధ్యలో క్రంచీగా వెజిటబుల్స్ తగులుతూ ఉంటే తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఇక్కడ నేనైతే వేడిగా సర్వ్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీకి మనకు సైడ్ డిష్‌గా వెజిటబుల్స్ కానీ లేదా చిల్లుడు రైతా కానీ సర్వ్ చేసుకోండి. ఇలాంటి వెయిట్ లాస్ రెసిపీస్‌తో అయితే ఈజీగా డైట్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ రెసిపీ మీకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లనే కాదు లంచ్‌లోకి కూడా సూపర్‌గా ఉంటుంది.
మన లైఫ్‌లో మన లివర్ లైఫ్‌ని పెంచి, మన లైఫ్ హ్యాపీగా ఉండేలా చేసే మిల్లెట్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఊదలనే చెప్పాలి. ఈ ఊదలు ముఖ్యంగా ఆడవారికి చాలా మంచిది. యూరిన్ బ్లాడర్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ రికవర్ అవ్వడానికి మనకు బాగా హెల్ప్ చేస్తాయి ఈ ఊదలు. ఉదయం లేవగానే ఉరుకు పరుగు పెట్టే ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళు కాకుండా, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఇంట్లో కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి కూడా సిస్టమ్ ముందు మీరు ఎంతసేపు కూర్చున్నా ఈజీగా డైజెషన్ అయిపోతాయి ఈ ఊదలు. ఇన్ని రకాల ఉపయోగాలున్న ఈ ఊదలతో ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ లాగా దోసలు ఎలా వేయాలో చూసేద్దామా? ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బౌల్‌లోకి ఒక కప్పు వరకు పొట్టు మినపప్పును తీసుకోండి. పొట్టు మినపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకొని, ఇందులోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని, 1కి 2 సార్లు నీట్‌గా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసి ఒక 8 గంటల పాటు నాననివ్వండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు ఊదలను తీసుకున్నాను. నాకు ఈ హాఫ్ కేజీ క్వాంటిటీ ₹60 పడ్డాయి. మనకు ఈ ఊదలు అన్ని రకాల సూపర్ మార్కెట్‌లో అవైలబుల్ ఉంటాయి. అది లేకపోతే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా మనకు దొరుకుతాయి. మనం తీసుకున్న ఒక కప్పు మినపప్పుకు ఎగ్జాక్ట్‌గా 2 కప్పుల వరకు ఊదలను తీసుకోవాలి. మనకు మిల్లెట్స్ ఏవైనా కూడా ఖచ్చితంగా 8 గంటల పాటు నాననివ్వాలి. అవి ఎంత చక్కగా నానితే మనకంత త్వరగా డైజెషన్ అవుతుంది. సో, మిల్లెట్స్ చూడటానికి బాగా నీట్‌గా అనిపించినా డస్ట్ అనేది ఎక్కువగా ఫామ్ అయ్యి ఉంటుంది. సో, 2 లేదా 3 సార్లు నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. చూడండి, చూడటానికి ఈ విధంగా ఉంటాయి. సామలు అలాగే ఊదలు ఈక్వల్‌గా ఉంటాయి చూడటానికి. కాస్త అబ్జర్వ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్‌ని యాడ్ చేసుకొని 2 లేదా 3 సార్లు బాగా నీట్‌గా రఫ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోండి. చూసారా? జస్ట్ ఒక్కసారి మిక్స్ చేయగానే వాటర్ అనేది ఎంత మురికిగా అయిపోయాయో, వాటర్ వేయగానే మీకు ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తున్నాయి అన్నంత వరకు 2 లేదా 3 సార్లు ఇలా ట్రాన్స్‌ఫర్‌గా కనిపిస్తున్నాయి అన్నంత వరకు నీట్‌గా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఊదలని కూడా 8 గంటల పాటు నాననివ్వండి. ఇంకొక అరగంటలో మనము పిండి గ్రైండ్ చేస్తాము అన్నప్పుడు, ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ అటుకులను నీట్‌గా క్లీన్ చేసి అవి కూడా ఒక అరగంట పాటు నాననివ్వండి. ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టుకున్న మినపప్పు అలాగే ఊదలని నీట్‌గా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి తెచ్చుకోండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో నానబెట్టుకున్న అటుకులను అలాగే ఊదలను యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. మీకు మిక్సీ క్వాంటిటీని బట్టి ఊదలనేవి యాడ్ చేసుకోండి. ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తే మిక్సీ అనేది పాడవుతుంది. సో, ఇప్పుడు కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి. వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు పిండి కాస్త బరకగా కొట్టండి. పిండి బాగా మెత్తగా కొట్టేసారనుకోండి, దోస అనేది క్రిస్పీగా రాదు. సో, కాస్త బరకగా కొట్టేసి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిండి మొత్తాన్ని కాస్త పెద్ద గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఈ పిండి ఫార్మాట్ అయిన తర్వాత డబుల్ క్వాంటిటీలో అయిపోతుంది. సో, పొంగిపోకుండా ఉండాలి అంటే కాస్త పెద్ద గిన్నెలోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న మినపప్పును కూడా అదే మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి, సో, కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసి బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మినప్పిండిని కూడా ఆల్రెడీ మనం ఇందాక ఊదల పిండి ఏ బౌల్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేశామో అదే బౌల్‌లోకి ఈ మినప్పిండిని కూడా ట్రాన్స్‌ఫర్ చేయండి. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. మినప్పిండి అలాగే ఊదల పిండి 2 బాగా కలిసేలాగా నీట్‌గా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్‌తో క్లోజ్ చేసి నైట్ అంతా పులవనివ్వండి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి పిండి చూడండి డబుల్ క్వాంటిటీలో పులిసిపోయింది. ఎంత చక్కగా ఫార్మాట్ అయిపోతుందో. నురగగా పిండి భలే పులిసిపోయింది. ఇప్పుడు ఈ పులిసిన పిండి మొత్తాన్ని స్పీడ్‌గా మిక్స్ చేయకుండా కాస్త స్లోగా మిక్స్ చేసుకోండి. స్పీడ్‌గా మిక్స్ చేశారనుకోండి దోసలు బాగా గట్టిగా వస్తాయి. గట్టిగా రావటం వేరు, క్రిస్పీగా రావటం వేరు. గట్టిగా వచ్చాయనుకోండి తినలేరు. సో, కాస్త నిదానంగా మిక్స్ చేసి మీకు దోస వేయటానికి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసి పిండిని కాస్త నిదానంగా మిక్స్ చేసుకోండి. పిండి థిక్‌నెస్ అనేది మనకు ఈ విధంగా ఉండాలి. పిండి మరీ పల్చగా ఉండకూడదు. అలానే మరీ మందంగా కూడా ఉండకూడదు. బ్యాటర్ మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దోస వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పెనాన్ని బాగా హీట్ చేసుకొని కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసి వేడి వేడిగా దోసలు వేసేసుకోవటమే. నిజానికి నార్మల్ దోసలు కూడా ఇంత రుచిగా, ఇంత మంచి రంగులో వస్తాయో రావో తెలీదు కానీ, ఈ ఊదల దోసలు మాత్రం మంచి క్రిస్పీనెస్‌తో సూపర్ టేస్టీగా వస్తాయి. తిన్న ఎవ్వరైనా అస్సలు ఐడెంటిఫై చేయలేరు ఇవి మిల్లెట్స్‌తో చేశాము అని. అంత టేస్టీగా ఉంటుంది ఈ దోస.
పైన కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి మీకు నచ్చింది యాడ్ చేసుకోండి. బాగా మంచి రంగు వచ్చే వరకు కాలనివ్వండి. ఇలా మంచి రంగులోకి దోస టర్న్ అయిన తర్వాత కాస్త నిదానంగా ఫ్లిప్ చేసి అటువైపు కూడా ఖచ్చితంగా కాలనివ్వండి. మిల్లెట్స్ కాబట్టి మనకు డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది. సో, పచ్చి పచ్చిగా లేకుండా 2 వైపులా మంచి రంగు వచ్చే వరకు కాలనిచ్చి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. చూసారా ఎంత మంచి రంగులో వచ్చిందో! క్రిస్పీగా కూడా ఉంది దోస. ఇలా వేడి వేడిగా వేసుకున్న ఈ ఊదల దోసలోకి మీకు నచ్చిన చట్నీని సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే పల్లీ చట్నీ, అలాగే పల్లీ పచ్చడి 2 సర్వ్ చేసుకుంటున్నాను. ఈరోజు మన కిచెన్‌లో ఊదలతో వేసిన ఈ దోస మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒక్కసారి ఈ ఊదలతో చేసిన ఈ దోస రుచి చూసారనుకోండి, నార్మల్ దోస అస్సలు ఇష్టపడరు. క్రిస్పీగా మంచి ఎర్రటి రంగులో తిన్న కొద్దీ తినాలి అనిపించేంత రుచిగా ఉంటాయి ఈ దోసలు. సో, ఈసారి మీరు ట్రై చేయండి. మీకెలా కుదిరాయో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ అండి.